హాయ్ ఫ్రెండ్స్, మేమందరం అందరం కలిసి చక్కగా వేసవికాలం కాబట్టి అందరం కలిసి పులివెందుల శిల్పారామంకి అయితే మేము వెళ్ళాము. అక్కడ తీసిన ఈ వీడియో నేను మీకు చూపించాలని వీడియో తీశాను. ఎంట్రీలోంచి బయటకు వస్తానే మనకి శిల్పారామంలో మెయిన్ కనపరిచే శిల్పాలు ఇవే. ఇది చూడండి, ఈమె కూరగాయలు అమ్ముతున్నట్టు తక్కెడ త్రాసుతో చేశారు. ఈ బొమ్మని తక్కెడ పట్టుకొని దాంట్లో కూరగాయలు అమ్ముతుంది. ఈ గ్రీన్ కలర్లో ఉండేటి క్యాబేజీ గడ్డం అనమాట. ఈ రెడ్ కలర్లో ఉండేటి క్యారెట్లు, అవి తూకంలో ఉండేటేమో ఉల్లిగడ్డలు. అది తూకం వేస్తున్నట్టు అచ్చం ఎంత బాగా చేశారంటే శిల్పాలు అంత బాగున్నాయి. వెనకాల ఒక ఆమె పెద్ద ఆమె కూర్చొని వాళ్ళ అమ్మగారు అనుకుంటా అట్లా క్రియేట్ చేశారు. ఈ పక్క ఈమె అమ్ముకుంటుందంటే ఈ గంపలో ఏదో సంథింగ్ క్యాబేజ్ ఏమో కోసుగడ్డలు, ఏదో ఒక టమాటాలు, క్యాబేజీ, కోసుగడ్డలు, ఇవి పండ్లు అమ్ముతుంది. మర్చిపోయినా పండ్లు అమ్ముతుంది. అసలు ఎంత బాగా క్రియేట్ చేశారో స్వామి. బొమ్మలు అసలు మనుషుల్లాగానే ఉన్నాయి. మా పిల్లలు అయితే ఫస్ట్ చూసి ఏంది వీళ్ళందరూ ఈడ కూర్చోండారే పిన్ని అన్నారు మా పిల్లలు. తర్వాత కొంచెం సేపు భయపడ్డారు, దాన్ని చూసి ఫస్ట్ భయపడ్డారు. వయమ్మ అని అసలు ఎవరు కనీసం మా చుట్టూ తంటే వేశారు. ఆ తంటకాయలు ఊడిపోవాలనే భయపడ్డారు కొంతసేపు. ఆ తర్వాత బొమ్మలు అని చెప్పి అంటే బాగా అందరూ చూస్తూ ఉన్నారు. ఏంది పిన్ని అంతా మొత్తం మనుషుల్లాగానే ఉన్నారంటారు మా పిల్లలు. మనుషుల్లాగా ఉన్నారు కాబట్టి శిల్పారావు అని పేరు పెట్టారు. స్వామి బాగా చేసినారు నేను చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ బొమ్మ ఎంత నీట్గా చేశారంటే మట్టి కుండలు తయారు చేస్తున్నాడు ఈయన. మట్టి కుండలు పెట్టారు, చేతికి బుడద కూడా అంటుకోండి. అంతా చూశాక కొద్దిసేపు ఎండ ఎక్కువగా ఉంటే మా పాప కొద్దిగా టైర్డ్ అయిందని మా అమ్మ అయితే మా పాపకి పాలు పట్టిస్తుంది. కొంచెం ఎనర్జీ కావాలి కదా పిల్లలకు. ముందంతా ఉయ్యాలలో బల్లగా విని ఊగారు. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాగా మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు. పోతే పోయింది అనుకొని సినిమాలకు షికార్లకు పోకుండా ఇలా వేసవి కాలంలో చిన్నపిల్లలకు మటుకు ఇక్కడ ఈ శిల్పారావం తీసుకొచ్చే 30 రూపీస్ టికెట్ మనిషికి. పెద్దలకు 30 రూపీస్ టికెట్, చిన్నపిల్లలకు 10 రూపీస్. పోతే పోయిందని సాయంత్రం దాకా మంచిగా వాటరు, రైస్, అన్నం అన్నీ చేసుకొని వచ్చి మంచిగా ఇక్కడ పిల్లలు తీసుకొచ్చుకొని జాయ్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మనం కాదండి, మనకన్నా ముస్లిం వాళ్ళు చాలామంది ఆటోలో లారీలు వేసుకొని వస్తున్నారు. మన వాళ్ళే ఇంకా ఎక్కడికి పోరు. వాళ్ళే బాగా పిల్లలతో బందోబస్తుగా ఆటోలో చేపలు, స్కూల్ క్యాన్లు, వాళ్ళ ఇంటి దగ్గర చేసుకొచ్చుకుని అన్నము, పిల్లలకు ఆడుకొని బాల్ అవన్నీ తీసుకొచ్చుకున్నారు. తర్వాత ఇక్కడ లోపలికి వచ్చేస్తే బోటింగ్. ఇది నీళ్ళు కొద్దిగా బట్టి బోట్లు అయితే ఆటలు దూరంగా ఉన్నాయి. మేమైతే బోటింగ్ చేయాలని ఫుల్ కోరికతో ఉన్నాను. టికెట్ తీసుకుంటాం, బోటింగ్ నడిపే వాళ్ళు ఉంటే నడపచ్చు, వెనకాల తిప్పేది మనకు రాదు. ఎందుకు అందరం చిన్నపిల్లలు తీసుకొని వచ్చాము, ఎందుకు అనవసరంగా రిస్క్ అని మేమైతే ఎక్కలేదు. బోటింగ్కి అయితే 30 రూపాయలు మనిషికి వచ్చేసి. చూడండి, ముస్లిం వాళ్ళు అందరూ ఎంతమంది బాగా పిల్లలు తీసుకొచ్చుకొని వాళ్ళు పెద్దవాళ్ళు ఊగుతున్నారు, పిల్లలు కూడా ఊగుతున్నారు. వాళ్ళని చూసి మేము కూడా ఫస్ట్ ఏం ఊగుతావాలి అనుకున్నాను. పిల్లలు పెద్దలు బాగుండదు కదా అని. ఆ తర్వాత మేము కూడా